రైతు మిత్రులందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ స్వాగతాలండి. ఇప్పుడు మనం చూస్తున్నది తైవాన్ జైంట్ కింగ్ వెరైటీ, అంటే నేపియర్ గ్రాస్లో ఇది చాలా హై ఈల్డర్ వెరైటీ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మడి 3 కటింగ్లు అయింది, 4వ కటింగ్ తయారవుతుంది. అంటే ఇది కట్ చేసి సుమారుగా ఒక 2 నెలలు అవుతుందా శంకరయ్య? 2 నెలల దాకా అవుతుంది. 2 నెలలు అనుకోండి, 2 నెలల లోపే ఉండొచ్చు, ఒక వారం లోపే ఉండొచ్చు. ఒకసారి మీరు పిలకలు లెక్క పెడితే, ఇదివరకు కూడా నేను లెక్క పెట్టాను మా దాంట్లో, మా పొలంలో ఇంకొక మడిలో లెక్క పెట్టాను. అప్పుడు ఒక 70 పై చిలుకు పిలకలు వచ్చాయి, అంటే బ్రాంచెస్ వచ్చాయి. ఇప్పుడు కూడా మనము ఇది ఇక్కడ కూడా లెక్క పెడదాము, ఒకసారి ఎన్ని వస్తాయో మనం చూద్దాము. అంటే ఈ తైవాన్ జైంట్ కింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ పిలకలు వస్తాయి, అలాగే ఎక్కువ వెయిట్ కూడా వస్తుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి లెక్క పెట్టు శంకరయ్య, ఎన్ని ఉంటాయో కింద నుంచి లెక్క పెట్టు. డెబ్బై 77 పిలకలు. ఇది వరకు కూడా మాకు 70 పిలకల పైనే వచ్చాయి. సో మెయిన్గా ఎందుకు ఇంత ఎక్కువ ఈల్డ్ వస్తుందని అనుకుంటే, నా అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే, వీటికి కొంచెం స్పేసింగ్ ఉన్న దగ్గర బాగా మనకు ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఈ పక్క మొక్క కూడా లెక్క పెట్టాను ఇందాక, ఇది కూడా సుమారుగా 60 పిలకల దాకా వచ్చాయి. ఎంత గుబురుగా ఉందో చూడండి. అంటే దీనికి ఇంత గ్యాప్ ఉండడం వల్ల, అంటే సుమారుగా ఒక 5 అడుగుల పైన గ్యాప్ ఉంది. అలా ఉండడం వల్ల మనకు ఎక్కువ పిలకలు వస్తున్నాయి. పిలకలు వచ్చినప్పుడు వాటి వెయిట్ కూడా దాదాపు నాకు తెలిసి ఇది ఒక 20 కేజీల దాకా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే అన్నీ ఇలా వస్తున్నాయి అని నేను చెప్పలేను, కానీ మనం స్పేసింగ్ బాగా ఇచ్చుకుంటే ఈ వెరైటీ ఇన్ని పిలకలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే మనము మధ్యలో కూడా, పొలం మధ్యలో కూడా మనం ప్రాపర్గా గ్యాప్స్, అంటే ప్రాపర్గా మొక్కకి దూరం కానీ, వరుసకి దూరం కానీ కరెక్ట్ మెయింటైన్ చేసుకోగలిగితే, పూర్తిగా లోపల కూడా గాలి వెలుతురు బాగా వచ్చి ఇదే రకంగా మొత్తం వచ్చింది అనుకోండి, పంట మొత్తం అంటే పొలం మొత్తం ఇలాగ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇది రికార్డ్ బ్రేక్ చేస్తుంది. అంటే మనము రికార్డ్ బ్రేక్ చేయడం అంటే ఎక్కువ పిలకలు, ఇప్పుడు ప్రజెంట్ అందరూ 200-300 టన్నులే అని అంటున్నారు. ఇది దాన్ని మించిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఇప్పుడు ఎలాగ పక్కవి కూడా చూపిస్తున్నాను మీకు. ఈ పక్కవి చూడండి పిలకలు ఎలా ఉన్నాయో, ఇవి కూడా చూడండి పక్కన ఎన్ని పిలకలు వచ్చాయో. ఇది కూడా ఒకసారి దగ్గర పట్టుకొని చూడు శంకరయ్య. ఒకసారి చుట్టుకొలత చూసుకుంటే, మనము ఒకసారి పట్టుకొని చుట్టుకొలత చూస్తే మనిషి 2 చేతులు గట్టిగా వాటేసుకున్నట్టు పట్టుకుంటే సరిపోవట్లేదు యాక్చువల్గా. సో అన్ని పిలకలు అనమాట. ఇది కూడా దాదాపు 60 పిలకలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తైవాన్ జైంట్ కింగ్ అనేది నా ఉద్దేశంలో, అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇది వన్ ఆఫ్ ద, అంటే నేపియర్ జాతుల్లో చాలా ఎక్కువ ఇచ్చే వెరైటీల్లో, అంటే దిగుబడి ఇచ్చే వెరైటీల్లో ఇది కూడా ఒక రకం అని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. సో రైతులు ఈ వెరైటీని కూడా ఎంచుకోవచ్చు, అంటే హై ఈల్డ్ కావాలనుకున్నప్పుడు. సో రైతులకు అంటే దిగుబడి పరంగా ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే
ఇంకా దీన్ని ఇండస్ట్రీస్లో కూడా అంటే సిబిజీకి అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్లో కూడా ఈ మధ్య చాలా పారిశ్రామికవేత్తలందరూ ఉపయోగిస్తున్నారు. ఇది కూడా అందులో అంటే ఈ గడ్డి జాతి కూడా అందులో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కొంతమంది అంటే అక్కడ అందులో వర్క్ చేసే సైంటిస్టులు కానీ లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చెబుతున్నారు. కాబట్టి ఇది అన్ని రకాలుగా ఉపయోగపడే వెరైటీ అనమాట. ఓకే, అంటే సిబిజీగా కానీ బయోమాస్ పెల్లెట్గా కానీ అంటే కోల్కి ఆల్టర్నేటివ్ అంటే బొగ్గుకి ఆల్టర్నేటివ్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే పెల్లెట్ మేకింగ్ మిషన్లో పెల్లెట్ మేకింగ్ ప్రాసెస్లో దీన్ని ఉపయోగించుకొని పెల్లెట్స్ను కూడా తయారు చేస్తారనమాట. అంటే ఆ పెల్లెట్స్ ఇట్లా ఫార్మాస్యూటికల్ బాయిలర్ ఇండస్ట్రీస్లో కానీ తర్వాత ఈ రెస్టారెంట్స్లో కానీ అలాంటి వాటిలో వీటిని ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా కూడా దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే గ్రాస్ అంటే గడ్డి జాతి అంటే పశువులకి ఆహారంగాను, తర్వాత కంప్రెస్డ్ సిబిజీ దానికి ఇన్పుట్ ప్రోడక్ట్ గాను, తర్వాత పెల్లెట్ మేకింగ్లో వాటికి కూడా పెల్లెట్స్కి రా మెటీరియల్గా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోలాగా క్రియేట్ చేశాను. సో దీన్ని నెక్స్ట్ వీడియోలో నేను వీలైతే ఈ మొక్కని కట్ చేసి ఒకసారి వేయింగ్ చేసి కూడా చూపిస్తాను. కాబట్టి రైతులు ఈ మొక్కని చాలా కాన్ఫిడెంట్గా ఎంచుకోవచ్చు. అంటే నేపియర్ గ్రాస్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వెరైటీని కూడా చాలా కాన్ఫిడెంట్గా ఎంచుకోవచ్చు అనమాట. నమస్కారం అండి అందరికీ.